గైస్ పీకేఎల్ సీజన్ 11 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకా ప్రాక్టీస్ సెషన్స్ ఎప్పుడు మొదలవుతాయి? ఇంకా మ్యాచెస్‌కి సంబంధించి షెడ్యూల్ ఎప్పుడొస్తుంది? ఇలా పీకేఎల్ సీజన్ 11కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్‌లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఫాస్ట్‌గా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్‌ని ఆల్‌లో పెట్టుకుని ఉండండి. ఇంకా మ్యాటర్‌కెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో పీకేఎల్ సీజన్ 11కి అన్సోల్డ్ అయిన టాప్ 10 ప్లేయర్స్ గురించి అయితే చెప్పాను. చూస్తే ఓకే, చూడకపోతే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను చూడండి. ఇంకా మనం మ్యాటర్కి వచ్చేస్తే యాక్షన్ పూర్తయిపోయినప్పటి నుంచి ప్రతి వీడియో కింద ఎక్కువ కామెంట్స్ పీకేఎల్ సీజన్ 11 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. పీకేఎల్ సీజన్ 11 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అఫీషియల్గా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ ఖచ్చితంగా అక్టోబర్లో స్టార్ట్ అయిపోతుందంట. అది కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే అంట. మనకొచ్చిన అప్డేట్ ప్రకారం అక్టోబర్ 4 లేదా 6 తారీఖు మన పీకేఎల్ సీజన్ 11 స్టార్ట్ కాబోతుందంట. కాబట్టి పీకేఎల్ కోసం వెయిట్ చేసే ప్రతి ఒక్కరు పీకేఎల్లో మీ ఫేవరెట్ టీం ఏదన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. నా ఫేవరెట్ టీం అయితే ఖచ్చితంగా తెలుగు టైటన్స్. ఇంకా దీని తర్వాత ప్రతి టీము ప్రాక్టీస్ క్యాంపులు ఎప్పుడు మొదలేస్తారు అంటున్నారు. అక్టోబర్లో పీకేఎల్ స్టార్ట్ అయితే ప్లేయర్స్ ప్రాక్టీస్ చేయడానికి 40 లేదా 45 రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి మేబీ ఈ మంత్ ఎండింగ్కి ప్రతి టీం కూడా ప్రాక్టీస్ క్యాంపులు స్టార్ట్ చేసేస్తారు. కబడ్డీ, క్రికెట్ ఇంకా అలాగే ఏ స్పోర్ట్ అయినా కూడా ప్రాక్టీస్ ఎక్కువగా ఇంకా అలాగే పర్ఫెక్ట్గా ఏ టీం అయితే చేస్తుందో ఆ టీమే చివరికి ఛాంపియన్గా నిలబడతారు. కాబట్టి ప్రతి టీం కూడా ప్రాక్టీస్ తొందరగానే స్టార్ట్ చేస్తారు. మెయిన్గా చెప్పాలి అంటే మన కబడ్డీలో ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఎందుకంటే కబడ్డీ టీం గేమ్ కాబట్టి ప్రతి ప్లేయర్కి మధ్య కోఆర్డినేషన్ సెట్ అయిపోవాలి. మెయిన్గా చెప్పాలి అంటే డిఫెన్స్లో టీం సెట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఇంకా రైడింగ్ విషయంకి వచ్చేస్తే 7 ప్లేయర్స్ ఉన్నప్పుడు ఏ రైడర్ను పంపించాలి, 6 ఉన్నప్పుడు ఇంకా 5 ఉన్నప్పుడు ఇలా సిచ్యువేషన్ బట్టి ఏ రైడర్ను పంపించాలనేది కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి కబడ్డీకి ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఇంకా మనం చివరిగా షెడ్యూల్ విషయంకి వచ్చేస్తే పీకేఎల్ సీజన్ 11కి సంబంధించి షెడ్యూల్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు మిడిల్లో రిలీజ్ చేయడానికి అవకాశం ఉందంట. షెడ్యూల్ తొందరగా రిలీజ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి టీం కూడా ఆ షెడ్యూల్ ప్రకారమే ప్రిపేర్ అవుతారు. మొదటిగా ఏ టీం మీద ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ప్రాక్టీస్ సెషన్లో కూడా ఒక భాగం. కాబట్టి షెడ్యూల్ కూడా తొందరలోనే రిలీజ్ చేస్తారు. గైస్ ఇది వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో పీకేఎల్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.